మీరు ప్రదర్శనలు ఇచ్చారు కదా! చాలా ప్రముఖ దేవాలయాల్లో ఇచ్చానంటున్నారు. మీకు ఎదురైన అనుభవాలు చెప్తారా? ఇది అంటే విషయంలో? కొన్ని ప్రముఖ దేవాలయాల్లోనే మాకు ఇలా ఎదురైందండి. అండ్ చాలా మటుకు చేసాం. నేను మా పిల్లలు చేసాము. కానీ వాళ్ళకు అంత పెద్దగా ఆదరణ లేదు. ఇప్పుడు తిరుపతిలో చాగంటి ఆహ్, గురువుగారు వచ్చారు కాబట్టి మా చిన్న విన్నపం అంతే. దయచేసి ఆర్టిస్ట్‌లని ఎంకరేజ్ చేయండి. కొంచెం వాళ్ళని ప్రభావితం చేయండి. చాలా మందున్నారు. చాలా మంది త్రూఔట్ ఏపీ అండ్ తెలంగాణ. అవును. తిరుపతిలో ఆల్రెడీ నాద నీరాజనం అని ఒక స్టేజ్ ఉంది కదా! అవునండి. అది పెద్ద సరిపోదంటారా? పెద్ద వాళ్ళు అండ్ వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ఈ డిగ్రీస్ అవి ఉంటే తప్ప వాళ్ళని లైన్ ఆఫ్ ఆర్డర్‌లో తీసుకోరు. మాకు నవంబర్‌లో మాకిస్తామని చెప్పి మేము అప్లై చేసాం. ఎప్పుడు ఏప్రిల్‌లో. మాకింకా రాలేదు లెటర్. సో, 2 రాష్ట్రాల నుంచి వెళ్తారు కాబట్టి డెఫినైట్‌లీ లైన్ ఆల్రెడీ ఉండొచ్చు. మేము చేసాము హ్మ్. ఒకసారి. సో, మళ్ళీ మా పిల్లలతో నేను నవదుర్గల బ్యాలే ఉంది నా దగ్గర. అది నాకు ఎప్పటినుంచో తిరుపతిలో ప్రదర్శించాలని ఒక కోరిక. మొన్న శంకర మఠంలో మీరు ప్రదర్శన శంకర్ ఇచ్చారు కదా! మఠంలో మొన్న ఇచ్చాం. వాళ్ళు చాలా చాలా ఆదరణ ఆదరించారు. నల్లకుంట శంకర్ మఠంలో. ఇస్రోలో కూడా చేసాం యాక్చువల్‌గా. అంటే ఈ నవదుర్గలు చేయలేదు. 2 సార్లు ఇస్రోలో మేము చేయడం జరిగింది. వాళ్ళు పిలిచి మరి అలాంటి వాటిల్లో చాలా బావుంది. ఇప్పుడు గురువుగారు ప్రోత్సాహంతో మేము ఇంకోసారి చేయాలని అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కూచిపూడి రంగంలో ఎంతో విశేషమైన కృషి చేశారు కదా! అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నాట్యం అంటే మీకసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అదే నా ఆరో ఏట వైజాగ్‌లో మేము ఉండేవాళ్ళం అండి. వైజాగ్‌లో శంకర్ మఠంలో నేను మా అమ్మమ్మ గారితో కలిసి వెళ్ళాను. ఆరో ఏట నేను ప్రదర్శన చూశాను. సంఘమిత్ర అని హుహు. అమ్మాయి బెంగాలీ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రదర్శిస్తూ ఉంటే అంటే ఈవినింగ్ టైమ్ అది. 5:30 ఆ టైం. అసలా ఎక్స్‌ప్రెషన్ గాని, ఫుట్ వర్క్ గాని నేనసలు మైమర్చిపోయాను. ఓహ్! ఇంత బావుంది. ఇంత నేను నేర్చుకుంటే బావుండు కదా! అని అప్పుడు మనసులో ఒక కోరిక మొదలైంది. మా అమ్మమ్మ గారిని నేను అడగడం జరిగింది. అమ్మమ్మ నాకు డాన్స్ నేర్పించండి. వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. సో, ఆమె ఆ అమ్మాయి ఎక్కడైతే నేర్చుకుంటోందో ఆయన దగ్గర నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఆయన పేరేంటంటే మా అమ్మమ్మ గారు అండ్ రుక్మాజీరావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకోవడం జరిగింది. కానీ ఆయన ఇంకో దూరం నుంచి రావడం వల్ల క్లాసెస్‌కి ఆన్ అండ్ ఆఫ్ ఆహ్, డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. కూచిపూడి, భరతనాట్యం 2 కలిపి. హుహు. రుక్మాజీరావు గారు అండ్ ఆకుండి రామ్. తర్వాత మాస్టర్ గారు కూచిపూడి కళాక్షేత్రం. వెంపటి మాస్టర్ గారు కూచిపూడి కళాక్షేత్రం పెట్టడం జరిగింది. స్థాపించారు 1984లో విశాఖపట్నంలో. వైజాగ్‌లో. హుహు. సో, ఫస్ట్ మేమే పిల్లర్స్ అన్నమాట. హుహు. ఫస్ట్ 10 మంది మేము జాయిన్ అయ్యి ఆహ్, మేము నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రస్థానం ఒరిజినల్‌గా కూచిపూడి అంటే ఇది. అక్కడ మాధవపెద్దిమూర్తి గారు, మహంకాళి శ్రీరామ్మూర్తి గారు, హరిరామ్మూర్తి గారు, బాలాకొండలరావు గారు, బాలక్క అంటాం మేము. వాళ్ళు నలుగురు ఉండేవారు ట్యూటర్స్. సో, వాళ్ళెలా అంటే రోజు మాకు క్లాసెస్ ఉండేవి. సో, రోజు అంటే మార్నింగ్ 9-12, ఈవినింగ్ 4-8. హుహు. సో, 8 అవర్స్ మేము చేసేవాళ్ళం. అంటే కాలేజీ నుంచి వెళ్ళి మళ్ళీ 4-8 చేసేవాళ్ళం. రోజు ఎక్సెప్ట్ మండే అన్ని రోజులు. సో, అలాగా ఒక 10 ఏళ్ళు మేము సాధన చేశాం. తర్వాత మాస్టర్ గారు రాను పోను అని వస్తూ ఉండేవారు మాస్టర్ గారు. పారిజాతం చేయించారు మాస్టర్ గారు. అందులో నేను నారదుడు వేశాను. ఫస్ట్ టైమ్ వైజాగ్ కళాక్షేత్రంలో. ఇలా బాలక్కతో కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా చాలా ప్రభావితంగా అంటే మాకు సీనియర్స్‌కి ఎక్స్‌ప్రెషన్ ఎలా చేయాలి అన్నది ఆవిడ దగ్గర ఎక్కువగా నేర్చుకున్నాను నేను. ఫుట్ వర్క్ ఎలాగా పర్ఫెక్షన్ టు ది కోర్. అప్పుడు ఆవిడ అలా చెప్పేవారు బాగా. సో, అలా మాస్టర్ గారు మెడ్రాస్ వెళ్ళి నేను అక్కడ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో చేశాను. ఒక 4 ఏళ్ళు అక్కడ ఉండి ఇంకొంత నేర్చుకొని సాధన చేసి ఆయన బ్యాలెన్స్‌లో హ్మ్. చేయడం జరిగింది. మెళకువలు. మెళకువలు. అండ్ తర్వాత
94లో ఆయన యుఎస్ అండ్ కెనడా టూర్ తీసుకెళ్లారు. బ్యాలేస్ అండ్ సోలోస్ ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు మీ వయసు 52 ఎంత? అప్పుడు 23 అండి. 23 ఏళ్ల వయసులోనే మీరు యా దేశం దాటారు అవును దాటా. నృత్య ప్రదర్శనలు. యా వావ్! ఇంకా ఇంకా ఎక్కడెక్కడ మీ ప్రదర్శనలు ఇచ్చారు? అంటే ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య మా పిల్లలతో కలిసి చేసాం. అక్కడ మహాబలిపురం మాస్టర్ గారు, మహాబలిపురం, విజయవాడ, ఇవన్నీ మీ గురువు గారితో రాజస్థాన్ కలిసి, గురువు గారితో వెంపటి చిన్న కలిసి సత్యం గారితో కలిసి. యుఎస్లో మేము 52 సిటీస్ టూర్ చేసాం సూపర్. 4 మంత్స్లో. అంటే ఒక రోజు ప్రదర్శన ఉంటే నెక్స్ట్ డే ట్రావెల్, ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్, రిహార్సల్స్ ఉండే మార్నింగ్. అక్కడ కూడా రెస్ట్ ఉండేది కాదు. ఆయన అలా చేయించేవారు అంత పర్ఫెక్ట్గా, నిబద్ధత కలిగిన. నిబద్ధత. అలా 4 నెలలు మేము చేసాం. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక కొంత గ్యాప్ వచ్చిందండి నాకు. తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూల్ మెడ్రాస్ నుంచి వచ్చేసాం హైదరాబాద్, మా ఆయన ఉద్యోగరీత్యా. ఇక్కడ స్కూల్ స్థాపించాను. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అండి. నాట్యకల్ప నాట్యకల్ప అంటే కల్పతరు. అంతే. బాగుంది. అది మోర్ దాన్ కోవిడ్ ముందు మోర్ దాన్ 100 స్టూడెంట్స్ ఉండేవారు, 100 to 120. తర్వాత కోవిడ్ అయ్యాక మెల్లిగా తగ్గారు. అంటే ఆన్లైన్ టీచ్ చేసేదాన్ని అలా. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు? యా ఆన్లైన్ క్లాసెస్ యుఎస్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సాటర్డే సండే తీసుకోవడం జరుగుతుంది. మేము ఇస్రోలో చేసామండి. ఇస్రోలో 2 సార్లు వాళ్ళు అడిగి చేయించుకున్నారు. బ్యాలే అయితే చేయలేదు. తర్వాత సోలోస్ చేయించాను. తిరుపతిలో చేసాం నాదనీరాజనం. తర్వాత కంచి అండ్ మౌంట్ ఆబు. ఓకే. తర్వాత వైజాగ్ డాన్సర్స్ సొసైటీ అని, వైజాగ్ ఆర్ట్ అండ్ డాన్స్ అకాడమీ. అది ఎప్పటి నుంచో ఒక 25 ఏళ్ళగా స్థాపించి ఉన్నవారు. వాళ్ళు కూడా ఆహ్వానించారు. అక్కడ లాస్ట్ ఇయర్ మేము ఈ బ్యాలే అనేది, నవదుర్గలు అనేది వైజాగ్ అక్కడ అండ్ స్టీల్ ప్లాంట్లో చేయడం జరిగింది. తర్వాత కాకినాడ, విజయవాడ అండ్ చెన్నై, తిరుపతి ఇవన్నీ చేయడం జరిగింది. పిల్లలతో చేయించాను యాక్చువల్గా అయితే, మీ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్తో తీసుకెళ్ళి. బాగుంది.